హాయ్ నాన్న. ఈరోజు మన టాపిక్ వచ్చేసి క్యాలెండర్స్ నాన్న. క్యాలెండర్ గురించి మనం ఫస్ట్ ఇంట్రడక్షన్ చూద్దాం. ఇంట్రడక్షన్ అన్న మనకి మీకు చెప్పాల్సిన అవసరం లేదన్నా. క్యాలెండర్లో ఏముంటాయో మీకు తెలుసు అనమాట. ఏమేమి ఉంటాయి క్యాలెండర్లో? ఇయర్ ఉంటుంది, మంత్ ఉంటుంది, అలాగే ఏముంటుంది నాన్న, ఇంకా డే ఉంటుంది, డేట్ ఉంటుంది, అలాగే డే ఉంటుంది. సో ఇయర్ వచ్చేసి నాన్న 2025 తీసుకోండి. 2025 ఇది ఇయర్. నెక్స్ట్ మంత్ వచ్చేసి ఏప్రిల్ తీసుకోండి. అలాగే డేట్ వచ్చేసి థర్డ్ తీసుకున్నాను. డే వచ్చేసి నీకు ఏదో ఒకటి తీసుకోమన్నా పట్టను. ఇది ఎగ్జాంపుల్ అయినా, ఇది ఎగ్జాక్ట్ గా లేదు. ఎగ్జాంపుల్ కోసమే నేను ఇవి తీసుకున్నాను అనమాట. అలాగే 2025 ఏప్రిల్ థర్డ్ నీకు మండే కాదని మళ్ళీ కామెంట్ చేయమాకండి. ఇక్కడ ఇయర్, మంత్, డేట్, డే నాన్న. ఒక క్యాలెండర్ లోకి వచ్చేసి ఇవి ఉంటాయి. మనకి క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే, ఇదిగోండి ఇయర్, మంత్, డేట్ ఇచ్చేసి వాడు డే ఫైండ్ అవుట్ చేయమంటాడు. అది ఒక బేసిక్ క్వశ్చన్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇయర్, అలాగే మంత్, అలాగే డేట్, అలాగే డే మొత్తం ఇస్తాడు. ఇదే ఇయర్ లో నీకు మళ్ళీ నెక్స్ట్ మంత్ నాన్న ఏదో ఒక మంత్ అనమాట. నెక్స్ట్ దో లేకపోతే ముందులో వెనకదో ఏదో ఒక మంత్ సేమ్ డేట్ అనకొచ్చు. ఏమడుగుతానన్నా డే ఏంటో ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఇయర్ సేమ్, మంత్ మారింది, డేట్ సేమ్ అన్న. నెక్స్ట్ ఏం వస్తుంది అంటే డేట్ మారింది, నాన్న. నెక్స్ట్ ఆగస్ట్ అని అడుగుతాడు. అలాగే 2025 ఈసారి ఏమైంది, ఇదిగోండి ఇయర్ కూడా మారిద్ది, నెక్స్ట్ ఇయర్ మారిద్ది, ఇక్కడ మంత్ కూడా ఏదో ఒకటి ఇస్తాడు, అలాగే డేట్ కూడా సపరేట్ నాన్న మారిద్ది అనమాట. సపోజ్ 17. సో ఇక్కడ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఏ క్వశ్చన్స్ నాన్న? ఒకటి ఇయర్ సేమ్ గా ఉంటుంది, మంత్ మారిద్ది, డేట్ సేమ్ గా ఉంటుంది నాన్న. డే ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ ఏంటిది, ఇయర్ మారిద్ది, అలాగే మంత్ మారిద్ది, డేట్ కూడా మారుద్ది. మనం డే ఏంటో ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. మనకి డే ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ట్రిక్స్ ఉంటాయన్న, కొన్ని ట్రిక్స్, క్యాలెండర్ ట్రిక్స్ అంటారు అనమాట వాటిని. అవి ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ నానా మీకు సండే మండేలు తెలుసుగా. సండే వీటి యొక్క కోర్స్ నానా మీకు. సో సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే అన్న వీటి యొక్క కోర్స్ చూద్దాం. ఈ కోర్స్ అన్న సండేకి 0 పెట్టుకోవాలి. 0 ఎందుకు పెట్టుకుంటే సండే హాలిడే కదా, కాలేజ్కైనా స్కూల్స్కైనా మనకి ఆఫీస్కైనా సండే స్కూల్ ఆ హాలిడే కాబట్టి మనకి సండే 0 పెట్టుకున్నాం. వర్కింగ్ డే ఇప్పటి నుంచి నీకు మండే నుంచి. సో మండే నుంచి 1 అనుకుంటా, 2 అనుకుంటా, 3 అనుకుంటా, 4 అనుకుంటా, అలాగే 5 అనుకుంటా, నెక్స్ట్ 6 అనుకుంటా. ఇవి వచ్చేసి నీకు ఏంటి, డేస్. ఇవి వచ్చేసి వాటి యొక్క కోర్స్ నాన్న. ఇవి ఖచ్చితంగా గుర్తుండాలన్నమాట. నీకు క్యాలెండర్ ట్రిక్స్ తెలియాలంటే, క్యాలెండర్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలంటే నీకు ఇవి తెలియాలన్న. నెక్స్ట్ వచ్చేసి మనం మంత్ యొక్క కోడ్ ఏంటో చూద్దాం. మంత్ కోడ్ మంత్ తెలిసిన ఏమేమి మంత్స్ ఉంటాయన్నా, మనకి ఒక ఇయర్ కి 12 మంత్స్ ఉంటాయన్న. సో మంత్స్ వచ్చేసి మనకి పురాసాన్ చూడండి, జనవరి, ఫిబ్రవరి, మార్చ్. అలాగే నేను 3 డివైడ్ చేస్తున్నాను. మొత్తం మనకి 12 ఉంటాయి కదా, 3 డివైడ్ చేస్తాను అనమాట. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, తర్వాత జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, తర్వాత అక్టోబర్, నవంబర్, అలాగే డిసెంబర్. మొత్తం మనకి చూడండి 12 మంత్స్ వచ్చినాయి కదా. వీటి యొక్క కోడ్ ఇది నాన్ లీప్ ఇయర్ అన్నమాట. నాన్ లీప్ ఇయర్ కి మనకి ఇయర్ కి మనకి మంత్ యొక్క కోడ్స్ అనమాట. ఇది కూడా జనవరి ఉంది కదా,
1, ఇది 4, అలాగే ఇది 4. 144 నాన్న. ఈ ఫస్ట్ 3 మంత్స్‌కి 4 నాన్న మనకి 144 కదా! 144 అంటే నథింగ్ బట్ 12 స్క్వేర్ నాన్న. సో, 12 స్క్వేర్ అన్నమాట. ఫస్ట్ 3 మంత్స్‌కి మనకి 12 స్క్వేర్ ఉండాలన్న. 144 స్క్వేర్స్, 12 స్క్వేర్స్. ఎవరికైనా స్క్వేర్స్ రాకపోతేనన్నా మన ఛానెల్‌లోనే స్క్వేర్స్ అనే ఒక వీడియో ఉంటుంది. వెళ్లి ఆ వీడియో చూడండి. నెక్స్ట్ ఏప్రిల్, మే, జూన్ అన్న. వీటికొచ్చేసి 0, 2, 5 అన్న. సో, వీటికొచ్చేసి మనకేంటిది నాన్న 0, 2, 5. ఇది చూడండి, ఈ 3 నంబర్స్ అబ్జర్వ్ చేస్తే ఇదొచ్చేసి మనకి 5 స్క్వేర్. 5 స్క్వేర్ అన్నమాట. నెక్స్ట్ చూడన్నా. ఇక్కడొచ్చేసి మనకి 0, 3, 6. సో, ఇదొచ్చేసి మనకి 6 స్క్వేర్. 12 స్క్వేర్, 5 స్క్వేర్, 6 స్క్వేర్. నెక్స్ట్ వచ్చేసి మనకి 1, 4, 6, 9. ఇక్కడ ఈ నెంబర్స్ చూస్తేనేమో 144 కంటే 2 ఎక్స్ట్రా ఉంది. అంటే 12 స్క్వేర్ కి ప్లస్ 2 ఎక్స్ట్రా ఉంది. అంటే 12 స్క్వేర్ ప్లస్ 2 అన్నమాట. ఇక్కడ నీకు మంత్ కూడా నేను 3, 3గా డివైడ్ చేశాను. అది ఎందుకు డివైడ్ చేశానో ఇప్పుడు నీకు అర్థమై ఉంటది. ఎందుకని ప్రతి 3 మంత్స్‌కి నీకు ఒక స్క్వేర్ నెంబర్స్ వస్తున్నాను. అందుకని మీకు ఈజీగా గుర్తుండడం కోసం నేను ఇలా డివైడ్ చేశాను అన్నమాట. సో, నీకు అలాగే ఇది ఫస్ట్ మంత్, ఇది సెకండ్ మంత్, ఇది థర్డ్ మంత్. ఇవి కూడా నీకు గుర్తుండాలా. ఇది 4th మంత్, 4th, 5th, 6th, అలాగే 7th. ఈ నెంబర్స్ కూడా గుర్తుండాలన్న ఆర్డర్‌లో. ఇవి గుర్తుండాలి. అలాగే వీటి యొక్క కోడ్స్ గుర్తుండాలి. కోడ్స్ ఏం లేదు నాన్న. 12 స్క్వేర్, 5 స్క్వేర్, 6 స్క్వేర్, అలాగే 12 స్క్వేర్ ప్లస్ 2 నాన్న. 5 స్క్వేర్ అంటే మనం ఇక్కడ 3 పార్ట్స్ గా డివైడ్ చేశాం కదా! సో, మనకి 5 స్క్వేర్ అంటే 25 అంటే 2 డిజిట్స్ అన్న. మనం ఏం చేసామంటే దాన్ని 3 డిజిట్స్ గా కన్వర్ట్ చేయడానికి ఆ 5 స్క్వేర్ కి ముందు మనం 0 పెట్టామన్నమాట. అలాగే 6 స్క్వేర్ కూడా నీకు 36 అంటే 2 డిజిట్స్ అన్నమాట. కానీ మనకి ఇక్కడ ఏమున్నాయి 3 మంత్స్ ఉన్నాయి. సో, మనం ఏం చేసాం ఆ 3 మంత్స్ కి ముందు ఒక 0 పెట్టాం అన్నమాట. అంటే 36 కి ముందు ఒక 0 పెట్టాం. సో, ఇది 6 స్క్వేర్ అయింది. నెక్స్ట్ 12 స్క్వేర్ ప్లస్ 2 అన్న. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ అన్న. ఇది వచ్చేసి మనకి నాన్ లీప్ ఇయర్ యొక్క కోడ్ అన్న. నాన్ లీప్ ఇయర్. సరే, లీప్ ఇయర్ కి మనకి కోడ్ ఎందుకు చూద్దాం. ఇది నాన్ లీప్ ఇయర్ కోడ్ నాన్న. మీరు ఇది నోట్ చేసుకోండి. ఇప్పుడు నాన్ లీప్ ఇయర్ కి అయిపోయింది కదా! లీప్ ఇయర్ కి చెప్తాను చూడండి. ఇప్పుడు లీప్ ఇయర్ కోడ్ నాన్న మనకి ఇవి మొత్తం సేమ్ గా ఉంటాయి నాన్న. ఓన్లీ జనవరి, ఫిబ్రవరి ఒకటే మారింది. ఏంటిది? ఒకటి తగ్గిద్ది. జనవరిలో ఉండే ఒకటి తగ్గితే 0 అయిపోయింది. అలాగే ఫిబ్రవరిలో 4 ఉన్నాయి. ఒకటి తగ్గిద్ది నాన్న. అంటే 3. ఇది 3. ఇవి వచ్చేసి నీకు లీప్ ఇయర్ యొక్క మంత్ కోడ్స్. ఇందాకొచ్చేసి నీకు అవన్నీ ఏంటిది నాన్న నీకు అవి నాన్ లీప్ ఇయర్ యొక్క మంత్ కోడ్స్ అన్నమాట. ఇవి గుర్తుంచుకోవాలి నాన్న. నువ్వు క్యాలెండర్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలంటే నీకు ఖచ్చితంగా మంత్స్ కోడ్స్ అలాగే డేస్ కోడ్స్ వచ్చుండాలి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకి సెంచురీ కోడ్స్ చూద్దాం నాన్న. నెక్స్ట్ సెంచురీ కోడ్స్ నాన్న. సెంచురీ అంటే తెలుసు కదా నీకు 100 అన్నమాట. అంటే 100 ఇయర్ కి ఎవ్రీ 100 ఇయర్ కి మనకి కోడ్ ఏంటో మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఎవ్రీ 100 అంటే నాన్న ఇదిగోండి ఫస్ట్ 100. సెంచురీ అంటే మనకి 100 నాన్న. సో, 100. నెక్స్ట్ సెంచురీ ఎప్పుడు వస్తుంది నాన్న? 200 కి. నెక్స్ట్ 300. నెక్స్ట్ 400. నెక్స్ట్ నాన్న 500, 600, 700, అలాగే 800. ఇవి వచ్చేసి మనకి ఏంటి సెంచురీ కోడ్ అన్నమాట. ఇవి కోడ్స్. సెంచురీ కోడ్స్ ఏంటి అంటున్నా మనకి 5310 అన్న. ఇవి ఆడ్ డేస్ అన్నమాట. ఇక్కడ కూడా 5310. నెక్స్ట్ వచ్చేసి మనకి 8 తర్వాత 9, తర్వాత 1000, నెక్స్ట్ 1100, 1200. దీనికి కూడా 5310. నాన్న ఇందాక మంత్స్ 3గా డివైడ్ చేసినట్టే నేను ఇక్కడ సెంచురీ కూడా 4 పార్ట్స్ గా డివైడ్ చేశాను. ఎందుకని? ఇదిగోండి చూడండి 5310,
అలాగే నెక్స్ట్ ఇక్కడ కూడా 5310, ఇక్కడ కూడా 5310 అన్నమాట. అంతేనా, ఎవ్రీ 4 సెంచరీస్కి ఒకసారి నీకు మళ్ళీ కోడ్ రిపీట్ అవుతుంది అనమాట. ఇక్కడ చూడండి 400 అంటే ఎవ్రీ 4 సెంచరీస్ తర్వాత నీకేమవుతుంది, కోడ్ సేమ్ అవుతుంది అనమాట. సో అందుకని నేను 4 పార్ట్స్ గా డివైడ్ చేశాను. ఇక్కడ వచ్చేసిందన్నా నీకు ఎవ్రీ 4 ఇయర్స్కి ఒకసారి అంటే 4 సెంచరీస్కి ఒకసారి డివైడ్ అవుతుంది కాబట్టి మనకి ఏ సెంచరీ ఇచ్చినా సరే నువ్వు డివైడెడ్ బై 400 వేయాలన్న. ఎందుకని 4 సెంచరీస్కి ఒకసారి మనకి కోడ్ రిపీట్ అవుతుంది కాబట్టి. సపోజ్ నాన్న నీకు 1800 వచ్చాడు, అలాగే 1900, అలాగే 2000, ఈ 3 ఇచ్చారు అనుకోండి. 1800, 1900 అలాగే 2000. 2000 కనపడుతుందో లేదో నాన్న, 2000 ఇక్కడ రాస్తాను చూడండి. ఇక్కడ వీటికి సెంచరీ కోడ్స్ నాన్న నువ్వు ఎలా ఫైండ్ అవుట్ చేస్తావంటే బై 400 వేయాలి. బై 400 ఇక్కడ జీరోస్ క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి ఇక్కడ 4 5 టైమ్స్ నాన్న, అంటే ఎగ్జాక్ట్ గా క్యాన్సిల్ అయింది. రిమైండర్ ఏం రాలేదు కదా. రిమైండర్ ఏంటి నాన్న, ఇక్కడ 0. ఇదిగోండి మీకు ఎలాగంటే ఇదిగోండి ఇక్కడ చూపిస్తాను చూడండి. 400 ఇక్కడ ఎన్ని టైమ్స్, 5 టైమ్స్ ఎగ్జాక్ట్ గా. రిమైండర్ అంటే ఇది నాన్న, ఇక్కడ వచ్చేది మనకి రిమైండర్. అంటే రిమైండర్ అంటే ఏం మిగలలేదు కదా. 20 అనేది ఎగ్జాక్ట్ గా 4 లో 5 టైమ్స్ పోయింది కదా. సో ఇంకా రిమైండర్ ఏం మిగలలేదు నాన్న, అంటే 0 వచ్చింది కాబట్టి నాన్న నువ్వు ఇది అనమాట. 0 వస్తే కోడ్ ఇది నాన్న. ఇక్కడ 0 వచ్చిందని కాదు, 0 వస్తే మనకి కంప్లీట్ గా 4 తో డివిజిబిలిటీ అయింది కాబట్టి నీకు ఎవ్రీ 400 ఒకసారి నీకు ఖచ్చితంగా అవి కూడా నీకు 4 తో డివిజిబుల్ అవుతుంది అన్న. అందుకని నీకు ఈ కోడ్ అనమాట. నెక్స్ట్ 1900 చూద్దాం. 1900 డివైడెడ్ బై 400 అనమాట. ఇక్కడ చూడండి 2 zeros క్యాన్సిల్. 19/4 నాన్న, ఇది వచ్చేసి 4 ఎన్నిసార్లు అయినా 4 4 16. ఇంకెంత మిగులుతుంది మనకి, 3 మిగులుతుంది. అంటే రిమైండర్ 3 నాన్న. రిమైండర్ 3 కాబట్టి నువ్వు ఫస్ట్ నుంచి 1 2 3 ఇదిగో నాన్న, ఇది ఈ కోడ్ అనమాట. 1900 కి కోడ్ మనకి 1900 సెంచరీకి కోడ్ ఎంత నాన్న, 1 1 2 3 4 నాన్న. 4 తో అంటే కంప్లీట్ గా డివిజిబుల్ అవుద్ది కాబట్టి నీకు 0. అదే డివిజిబుల్ అవ్వకుండా రిమైండర్ ఎంత వస్తే అన్న, రిమైండర్ ఎంత మిగిలిందో ఫస్ట్ కాడ నుంచి అంత కౌంట్ చేసుకోవాలన్న. 1 2 3. సో కోడ్ వచ్చేసి మనకి ఇది. ఇప్పుడు 1800 చూస్తాం. 1800 డివైడెడ్ బై 400 అన్న. జీరోస్ క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి నేను 0 చేసుకోను. ఇంకా డివైడ్ బై 4 టైమ్స్ 16. ఇంకా రిమైండర్ ఎంత నాన్న, 2 కాబట్టి 1 2 నాన్న. 1 2 అప్పుడు కోడ్ ఎంత మనకి 3. సో ఇక్కడ నువ్వు క్లారిటీగా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ కోడ్స్ 5310 ఉన్నట్టే వీటికి మళ్ళీ ఇంకొక కోడ్ ఉండదు. అదేంటంటే ఇది ఫస్ట్ది, ఇది సెకండ్ది, ఇది థర్డ్ది, ఫోర్త్. ఈ ఫోర్త్ అంటే కంప్లీట్ గా నీకు 4 తో డివిజిబుల్ అవుతుందని. అలా డివిజిబుల్ అవ్వకుండా 4 తో డివిజిబుల్ అవ్వకుండా నీకు రిమైండర్ ఎంత వస్తే అంతా కౌంట్ చేసుకోవాలి టాప్ నుంచి. 5310 కోడ్కి 1 2 3. రిమైండర్ 3 వస్తే మనకి ఇది కోడ్, రిమైండర్ 2 వస్తే ఇది కోడ్, రిమైండర్ 1 వస్తే ఇది కోడ్. రిమైండర్ ఏం లేకపోతే మనకి ఇదనమాట. ఇప్పుడు మనం నెక్స్ట్ ఇయర్ కి చూద్దాం అన్న. ఇయర్ కి వచ్చేసిన ఇయర్ కి కోడ్స్ ఏమి ఉండవు అనమాట మనకి. ఇయర్ అంటే సపోజ్ 2025 తీసుకుందాం అనుకున్నా, దీనికి ఏం కోడ్ ఉండదు. దీన్ని ఎలా చేస్తామంటే స్ప్లిట్ చేసుకుంటాం మనం. 2025 మనకి సెంచరీగా అంటే ఇయర్ గా స్ప్లిట్ చేసుకుంటాం. అయ్యి ఇప్పుడు నేను చెప్తాను. నెక్స్ట్ ఇయర్స్ ఇయర్స్ వచ్చేసి నువ్వు కోడ్ ఏముంటుంది జస్ట్ స్ప్లిట్ చేసుకుంటావు. ఎలా స్ప్లిట్ చేసుకుంటావు అని ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను. 2025 అలాగే 2026 2027 అలాగే 2028. ఇక్కడ నేను 4 కోడ్స్ తీసుకున్నాను, అంటే 4 ఇయర్స్ తీసుకున్నారు, కోడ్ కాదు సారీ. ఇప్పుడు ఈ ఇయర్స్ నువ్వు ఎలా స్ప్లిట్ చేయాలంటే ఇయర్స్ లో మనకి సెంచరీ ఉంది కదా, సెంచరీ వరకు సపరేట్ చేయాలి. అంటే ఇక్కడ 2025 మనకి 2000 ఉంది. సో 2000 గా సపరేట్ చేద్దాం.
అలాగే 2026 లో కూడా మనకి 2000 ఉంది. నెక్స్ట్ 2027 కూడా 2000 ఉంది అనమాట. అలాగే 2028 కూడా 2000 అన్నమాట. అదే మనకి నాన్న 1995, అలాగే 1875, అలాగే 1696 ఇలా నీకు ఇయర్స్ ఇచ్చినప్పుడు నాన్న నువ్వు ఎలా స్ప్లిట్ చేసుకోవాలంటే ముందు సెంచరీని బయటికి తీయాలి. సెంచరీ అంటే నాన్న 1995 లో నీకేముంటుంది 1900 సెంచరీ నాన్న. అలాగే 1875 లో 1800 సెంచరీ. అలాగే 1696 లో 1600 సెంచరీ అన్నమాట. ముందు సెంచరీని బయట తీయాలన్న. ఇక్కడ అన్నిటికీ 2000 వచ్చినాయి కాబట్టి 2000. అలాగే 2000 రాకపోతే ఇది 1995కి 1900, అలాగే 1875కి 1800, అలాగే 1690కి 1600. నీకు తెలుసు కదా 1900కి మనకి సెంచరీ కూడా ఎంత మనకి 19ని 4తో డివైడ్ చేసి రిమైండర్ ఎంత వస్తే అక్కడ నుంచి లెక్కేసుకొని 5310లో మనం దాని ప్రకారం తీసుకుంటాం. రిమైండర్ 2 వస్తే 53 కదా 3 వస్తుంది. అదే రిమైండర్ 3 వస్తే మనకి 531 అనమాట. నెక్స్ట్ ఇది చూద్దాం. నెక్స్ట్ ఏం చేయాలంటే ఫస్ట్ సెంచరీ స్ప్లిట్ చేద్దాం కదా. ఇప్పుడు ఇయర్ రాసుకుందాం. +25 +26 +27 +28 మనం ఏం చేసాం ఇయర్స్ కి ఫస్ట్ ఇయర్ సెంచరీ ప్రకారం మనం స్ప్లిట్ చేసుకున్నాం. అలాగే ఇయర్ ని మనం సపరేట్ గా రాసుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలంటే నువ్వు ఈ ఇయర్స్ లో ఎన్ని లీప్ ఇయర్స్ ఉన్నాయో ఫైండ్ అవుట్ చేయాలి. అవి యాడ్ చేయాలన్నమాట ఈ క్వశ్చన్. సో ఫస్ట్ నీకు ఇయర్ ఇవ్వగానే నువ్వు సెంచరీస్ గా స్ప్లిట్ చేసుకోవాలి. తర్వాత ఇయర్ ఎంత ఉందో ఇయర్ రాసుకోవాలి. తర్వాత అదే ఇయర్ లో నీకు లీప్ ఇయర్స్ ఎన్ని ఉన్నాయో ఫైండ్ అవుట్ చేయాలన్నా. లీప్ ఇయర్స్ ఎన్ని ఉన్నాయో ఫైండ్ అవుట్ చేయాలంటే 2025 లో అంటే 25 లో /4 చేయాలి. ఎందుకని /4 లీప్ ఇయర్ అనేది ఎవ్రీ 4 years ఒకసారి వస్తుంది అనమాట. ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి మనకి లీప్ ఇయర్ వస్తుంది కాబట్టి మనకి ఇక్కడ ఇయర్ లో ఎంత ఉంటే దాన్ని /4 వేయాలి. 4 వేసిన తర్వాత 4 ఎగ్జాక్ట్ గా ఎన్ని టైమ్స్ పోతుందా పోతుందిగా 6 times పోతుంది అంతే. 6 times పోతుంది. మనకి ఎగ్జాక్ట్ గా పోవాల్సిన అవసరం లేదు. నియరెస్ట్ ఇప్పుడు 4 ఉంది కదా 25 లో 6 times అంటే 24 అవుతుంది. ఇంకా రిమైండర్ ఉంది. నీకు ఇక్కడ రిమైండర్ తో అవసరం లేదనమాట. రిమైండర్ తో అవసరం లేదు. ఇక్కడ ఏ నెంబర్ వస్తే అవి లీప్ ఇయర్స్ మొత్తం 25 అంటే 25 ఇయర్స్ లో నీకు మొత్తం 6 లీప్ ఇయర్స్ ఉంటాయని అర్థం. సో నీకు ఇక్కడ 6 యాడ్ చేయాలన్నా. నెక్స్ట్ 26 తీసుకున్నా. 26 /4 నీకు రిమైండర్ తో నీకు అవసరం లేదు. ఇక్కడ ఎగ్జాక్ట్ గా 4 6 times పోతుంది అంటే 24. ఎగ్జాక్ట్ గా పోవాల్సిన అవసరం లేదు. నియరెస్ట్ గా ఎగ్జాక్ట్ గా పోకపోయినా సరే, ఎగ్జాక్ట్ గా పోయేదైనా పర్లా, ఎగ్జాక్ట్ గా పోకపోయినా నీకు నియరెస్ట్ సో ఇక్కడ కూడా నీకు 6 వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ 27 చూద్దాం. 27 లో నీకు 4 చేసుకుంటేనా 4 6 times 24 ఇంకా 3 మిగిలింది. మనకి రిమైండర్ తో అవసరం లేదు. ఇక్కడ 6 వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా 6 అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూడన్నా మనకి 28 ఇచ్చాడు కదా. 28 లో ఎన్ని లీప్ ఇయర్స్ ఉంటాయి అంటే 28 /4 నీకు ఇక్కడ 7. ఇది ఎగ్జాక్ట్ గా డివిజిబుల్ అయింది కాబట్టి ఇక్కడ 7 మనకి సెంచరీ కోడ్ తీసుకున్నప్పుడు మనం చూడాల్సింది రిమైండర్ ఇక్కడ రిమైండర్ అవసరం లేదనమాట. సో మనకి ఏదైనా సరే ఇయర్ ఇచ్చినప్పుడు నువ్వేం చేయాలి, దాన్ని సెంచరీగా అలాగే ఇయర్ గా స్ప్లిట్ చేసుకొని ఆ ఇయర్ లో ఎన్ని లీప్ ఇయర్స్ ఉన్నాయో కూడా నువ్వు ఫైండ్ అవుట్ చేసుకొని ఇక్కడ రాసుకోవాలన్నా. మీకు ఎగ్జాంపుల్ కోసం నేను ఒక క్వశ్చన్ చెప్తాను చూడండి. నెక్స్ట్ ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం చెప్తాను. ఆ ప్రాబ్లం ఏంటంటే 2027 ఆగస్ట్ 15 ఏ డే వచ్చిందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే సండే నుంచి మనకి సాటర్డే వరకు ఏ డే వచ్చిందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఈ ప్రాబ్లమ్ ని మనం ఎలా చేయాలంటే ఫస్ట్ నీకు డేట్ ఉంది కదా, డేట్ యాజ్ ఇట్ ఈజ్ గా రాసుకోవాలి. ఆగస్ట్ మంత్ కోడ్ రాసుకోవాలన్నా. ఆగస్ట్ అంటే 8 సో నీకు కోడ్స్ మంత్ కోడ్ రాసాం కదా 144 అలాగే 025 036 సో ఇక్కడ 3 అయిపోయినాయి, ఇక్కడ 3 అయిపోయినాయి, అప్పటికి 6 అయిపోయినాయి ఆగస్ట్ వచ్చేసి 8th month కదా. 7 8 అంటే ఆగస్ట్ కోడ్ మనకి ఎంత 3. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలంటే
దీన్ని 2027 ఎలా స్ప్లిట్ చేసుకోవాలన్నా 2000 ప్లస్ 27 2000 ప్లస్ 27 గా స్ప్లిట్ చేసుకోవాలి. ఈ 2000 ని మనం డివైడెడ్ బై 400 చేయాలన్న. ఎందుకని ఎవ్రీ 4 సెంచరీస్ కి మనకి కోడ్ రిపీట్ అవుతుంది. ఏ కోడ్ నానా 5310 అనే కోడ్. నీకు క్యాలెండర్స్ నువ్వు సాల్వ్ చేయాలంటే మంత్ కోడ్ అలాగే సెంచరీ కోడ్ నీకు కన్ఫామ్ గా వచ్చి ఉండాలి. ఇక్కడ ఎగ్జాక్ట్ గా 5 టైమ్స్ పోతుంది. ఎగ్జాక్ట్ గా పోతే నీకేంటిది నాన్న, ఎగ్జాక్ట్ గా పోతే నీకు ఇదనమాట. సో 0 అనమాట. రిమైండర్ ఏం లేదు. రిమైండర్ ఏం లేకపోతే నీకు కోడ్ వచ్చేసి ఇది లాస్ట్ ఇది. నెక్స్ట్ ఇక్కడ ఇయర్ ఉంది కదా నాన్న, ఈ ఇయర్ యాజ్ ఈజీగా రాసుకోవాలి. సెంచరీ అయిపోయింది, ఇది సెంచరీ కోడ్. నెక్స్ట్ ఇయర్ రాసుకున్నాం. తర్వాత ఈ ఇయర్ లో నీకు ఎన్ని లీప్ ఇయర్స్ ఉన్నాయో ఫైండ్ అవుట్ చేయాలన్న. ఎన్ని లీప్ ఇయర్స్ ఉన్నాయో ఫైండ్ అవుట్ చేయాలంటే 27 డివైడెడ్ బై 4 వేసుకోవాలి. డివైడెడ్ బై 4 ఇస్తే నీకు ఎగ్జాక్ట్ గా 6 టైమ్స్ పోతున్నాను. అంటే ఎగ్జాక్ట్ గా పోవాల్సిన అవసరం లేదు. మనకి రిమైండర్ తో అవసరం లేదు. నియరెస్ట్ గా అయినా పోయినా పర్లేదు. ఎన్నిసార్లు పోతుందా? 6 టైమ్స్ పోతుంది. ఎన్నిసార్లు పోతుందో అంత రాసుకోవాలి. ఇక్కడ రిమైండర్ రాసుకోవాలి. నెక్స్ట్ కళ్ళు మూసుకోవాలన్నా ఈ క్వశ్చన్ కి 5 యాడ్ చేయాలా. ఏ క్వశ్చన్ కైనా సరే, ఏ క్వశ్చన్ అయినా సరే నీకు డేట్ అంటే డే అడిగినప్పుడు నువ్వు కళ్ళు మూసుకొని 5 యాడ్ చేయాలన్నా. 5 యాడ్ చేయాలన్నమాట. ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేయాలన్నా మనకి ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 15 ఉంది, 20 అయిందన్నా. సో ఇక్కడ 6 3 29. సో 27 16 అన్నా. 2 2 4 5 56. ఇప్పుడు 56 వచ్చింది కదా. ఈ టోటల్ ఏం చేయాలంటే మనకి డేస్ లో కన్వర్ట్ చేయాలంటే డివైడెడ్ బై 7 చేయాలన్నా. డివైడెడ్ బై 7 చేయాలి. ఎందుకు డివైడెడ్ బై 7 చేయాలి? మనకి డేస్ మొత్తం 7 ఉంటాయి కాబట్టి. డేస్ కూడా మనం కోడ్ ఇచ్చాం. సండే 0, మండే 1, ట్యూస్డే 2 అలాగా. సో దీన్ని ఇప్పుడు చేద్దాం. ఎగ్జాక్ట్ గా 7 8 జర్ ఎంత? 7 8 జర్ 56 నాన్న. అంటే 8 టైమ్స్ పోయింది. సో మనకి రిమైండర్ ఎంత వచ్చింది నాన్న? రిమైండర్ ఎంత నాన్న? 0. రిమైండర్ 0 వచ్చింది నాన్న. రిమైండర్ 0 వస్తే నీకేంటి నాన్న? సండే కదా, సండే అనమాట. కావాలంటే క్యాలెండర్స్ లోకి వెళ్ళి మీ ఫోన్ లో క్యాలెండర్స్ లోకి వెళ్ళి 27 ఆగస్ట్ 15 ఎప్పుడు వస్తుందో చూడన్నా. అది ఖచ్చితంగా సండే వచ్చి ఉండదు అనమాట. నెక్స్ట్ ఏం చేద్దాం అంటే నెక్స్ట్ ఇదే క్వశ్చన్ కి మనం అంటే ఇక్కడ ఇయర్ చేంజ్ చేసి చూద్దాం. నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఇయర్ చేంజ్ చేస్తున్నాను. 1947 15th ఆగస్ట్ నాన్న. 15th ఆగస్ట్ 1947 లో ఏ డే వచ్చిందో ఫైండ్ అవుట్ చేయాలని. ఎప్పుడైనా 15th ఆగస్ట్ 1947. 15th నువ్వు ఇక్కడ ఏ డేట్ ఇస్తే ఆ డేట్ యాక్టివ్గా రాసుకోవాలి. దానికి అలాగే మంత్ కూడా యాడ్ చేయాలి. ఇది 8th మంత్ కాబట్టి టాప్ నుంచి 8 లెక్కేసుకుంటే ఇందాక 3 వచ్చింది కాబట్టి 3 యాడ్ చేస్తాను. నెక్స్ట్ దీన్ని సెంచరీ కోడ్ గా డివైడ్ చేస్తావు 1900 ప్లస్ 47 గా. సో ఈ 1900 డివైడ్ బై 400 వేస్తామన్నా. జీరోస్ క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి 19/4 అంటే 19 ఎగ్జాక్ట్ గా 4 టైమ్స్ అంటే 16 పోతుంది. 16 పోతే 19 లో 16 పోతే నీకు 3 వస్తుంది. 3 రిమైండర్ 3 వచ్చింది కాబట్టి ఇప్పుడు నువ్వేం చేయాలంటే ఇక్కడ నుంచి 1 2 3 ఇదిగో ఈ కోడ్ అనమాట. దీనికి మళ్ళీ ఇంకో కోడ్ కూడా ఉంటుంది. 1 2 3 4 ఎగ్జాక్ట్ గా పోతుంది కాబట్టి మనకి రిమైండర్ 0 అనమాట. ఇది రిమైండర్ 3, ఇది రిమైండర్ 2, రిమైండర్ 1 అనమాట. సో ఇప్పుడు చూడండి నీకు 3 వచ్చింది కదా. 1 2 3 అంటే 1 అను. సో ఇది సెంచరీ కోడ్. సెంచరీ తర్వాత నువ్వు ఇయర్ రాసుకోవాలి కదా. ఇదిగోండి ఇయర్ యాజ్ ఈజ్ గా రాసుకోను. ఆ తర్వాత 47 లో ఎన్ని లీప్ ఇయర్స్ ఉన్నాయి కూడా రాసుకోవాలి. ఎన్ని లీప్ ఇయర్స్ ఉంటేనా డివైడెడ్ బై 4 1 టైమ్స్ 4 1 టైమ్స్ 11. నీకు ఇట్లా రిమైండర్ తో పని లేదు, మనకి దీంతో పని అనమాట. సో 11 ఉంటాయి. సో 11 రాసుకుంటాం. నెక్స్ట్ కళ్ళు మూసుకున్నానా ఏ క్వశ్చన్ కైనా 5 యాడ్ చేయాలి. ఏ క్వశ్చన్ కైనా 5 యాడ్ చేయాలి అనమాట. ఇదిగోండి 15 5 20. అలాగే 11 1 12 2 నానా నీకెంత 15 47. సో 7 3 మనకి 10 12
అలాగే 4, 5, 6, 7, 8 నాన్న 82 అనమాట. 82 డివైడెడ్ బై 7 నాన్న. ఇప్పుడు ఏంటిది 7 1 టైమ్ 7 రిమైనింగ్ 1 ఉంటుంది. నెక్స్ట్ 12 ఉంది. 12 ఉంది కాబట్టి 7 1 టైం పోతుంది నాన్న. 7 పోతుంది. 12 లో 7 పోతే నీకు రిమైండర్ 5 అనమాట. సో ఈ రిమైండర్ 5 అనేది మనకి ఏ కోడ్ నాన్న, మనకి డే కోడ్. 5 డే కోడ్ ఏది నాన్న, సండే 0, మండే 1, ట్యూస్డే 2, మనకి వెన్స్డే 3, సాటర్డే, థర్స్డే 4, అలాగే ఫ్రైడే 5 నాన్న. సో ఇది ఫ్రైడే అనమాట. సో మనకి ఆగస్ట్ 15, 1947 నీకు ఎప్పుడు వచ్చిందన్నా, ఫ్రైడే అనమాట. సో మీకు ఇప్పుడు ఫార్ములా బేస్డ్ గా చూస్తాం చూడండి. ఫస్ట్ ఏ కోడ్ రాయాలి ఏంది. ఫస్ట్ నాన్న డేట్ రాసుకో. డేట్ యాజ్ ఈజ్ గా రాసుకోవాలి. గివెన్ డేట్ నాన్న, గివెన్ డేట్ యాజ్ ఈజ్ గా రాసుకోవాలి. నెక్స్ట్ ఏ కోడ్ నాన్న నువ్వు రాసుకోవాల్సింది సెంచురీ కోడ్ నాన్న. సెంచురీ కోడ్. సారీ నాన్న, ఫస్ట్ ఏం రాసుకోవాలి, డేట్ తర్వాత నీకు మంత్ కదా, మంత్ కోడ్ రాసుకోవాలి. ఏది ఎక్కడ రాసుకున్నా చివరిలో మనం యాడ్ చేసేది ఏంటిది, అన్ని యాడ్ చేస్తాం కాబట్టి నో ప్రాబ్లం. కానీ సీక్వెన్స్ వేద్దాం. డేట్, మంత్, తర్వాత ఇయర్, సెంచరీ అట్లా వెళ్దాం. సో ఇది వచ్చేసి మనకి మంత్ కోడ్, నెక్స్ట్ సెంచరీ కోడ్, నెక్స్ట్ ఇయర్ నాన్న, గివెన్ ఇయర్ అనమాట. గివెన్ ఇయర్ తర్వాత లీప్ ఇయర్స్ నాన్న, లీప్ ఇయర్ ప్లస్ 5. ఏ క్వశ్చన్ కైనా నువ్వు +5 యాడ్ చేయాల్సింది. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత డివైడ్ బై 7 వేయాలి. ఫస్ట్ ఏంటిది, గివెన్ డేట్ యాజ్ డేస్ గా రాసుకోవాలి. మంత్ యొక్క కోడ్ నాన్న ఇదిగోండి 144 025 036, అలాగే మనకి 0146 అనమాట. నెక్స్ట్ మంత్ కోడ్ అయిపోయింది నా. తర్వాత సెంచరీ కోడ్, సెంచరీ కోడ్ నీకు 5310. ఎగ్జాక్ట్ గా 4 తో పోతే ఇది, 4 తో పోకుండా రిమైండర్ 1 ఇస్తే ఇది నాన్న, రిమైండర్ 2 ఇస్తే ఇది, రిమైండర్ 3 ఇస్తే ఇది అనమాట. నెక్స్ట్ గివెన్ ఇయర్ ఎంత ఇచ్చాడో అంత ఇయర్ రాసుకోవాలి. తర్వాత నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ నాన్న, ఈ ఇయర్ లో ఎన్ని లీప్ ఇయర్స్ ఉన్నాయో చూసుకోవాలి. ఎన్ని ఉంటాయో అన్ని రాయాలి. నెక్స్ట్ ఏ క్వశ్చన్ కైనా నువ్వు కళ్ళు మూసుకొని 5 యాడ్ చేయాలి. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత మనకి డే కావాలి కాబట్టి నెంబర్ ఆఫ్ డేస్ 7 కాబట్టి 7 తో డివిజిబుల్ చేయాలన్నమాట. ఇది ఇప్పుడు మనం క్వశ్చన్స్ చూద్దాం అన్న. ఎగ్జాంపుల్ క్వశ్చన్స్ కాకుండా ఎగ్జామ్ లో వచ్చే క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ అన్న, వాట్ డే విల్ బి 26th January 1950 అనమాట. ఏమన్నా 26 జాన్ అలాగే 1950 మనకి ఎప్పుడు వచ్చిందని అడుగుతున్నాం. ఫస్ట్ డేట్ యాజ్ ఈజ్ గా రాసుకోవాలి 26. దీనికి మంత్ కోడ్ జనవరి అంటే మనకి మంత్ కోడ్ ఏంటన్నా 144025 అలాగే 146. ఇదేంటిది నాన్న, నాన్ లీప్ ఇయర్. ఇది 50 అనేది 1950 అనేది నాన్ లీప్ ఇయర్. సో మనకి ఇప్పుడు ఏం చేయాలి, జనవరి కోడ్ ఎంత నాన్న 1 కదా, 1 యాడ్ చేయాలి. నెక్స్ట్ 1900 ప్లస్ 50గా డివైడ్ చేసాం. 1900 అంటే 19/4 నాన్న. ఎగ్జాక్ట్ గా 4 టైమ్స్ పోతుంది. రిమైండర్ 3 నాన్న. 5310 రిమైండర్ 3 కాబట్టి 1 యాడ్ చేయాలి. సో 1 యాడ్ చేసాం. నెక్స్ట్ ఏం చేయాలి, ఇయర్ యాజ్ ఈజ్ గా రాసుకోవాలి. ఈ ఇయర్ లో మనకి ఎన్ని లీప్ ఇయర్స్ వచ్చినాయో రాసుకోవాలి. 50 డివైడెడ్ బై 4 1 టైమ్స్ నాన్న, 2 టైమ్స్ 1. ఆ తర్వాత కళ్ళు మూసుకొని 5 యాడ్ చేయాలి. ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేసి చూద్దాం నాన్న. 15 5 55, ఇక్కడ 26 27 28 ఒక 12 నాన్న మనకి 40 అనమాట. 595. ఈ వచ్చిన దాన్ని 95 డివైడెడ్ బై 7 చేయాలని. 7 1 టైమ్ 7 25 అంటే 7 3 సార్. ఇక రిమైండర్ ఎంత నీకు, రిమైండర్ 21 పోయింది. 25 లో 21 తీసిస్తే నీకు రిమైండర్ ఎంతనన్నా 4. సో 4 వచ్చేసి మనకి డే కోడ్ ఎంతనన్నా మనకి థర్స్డే. సో ఈ క్వశ్చన్ కి ఆన్సర్ మనకి థర్స్డే. నెక్స్ట్ క్వశ్చన్,
నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. సెకండ్ క్వశ్చన్, వాట్ డే విల్ బి 24th August 2001 అను. మనకి డేట్ యాజ్ డీజ్ గా రాసుకోవాలి. డేట్ యాజ్ డీజ్ గా రాసుకోవాలి. నెక్స్ట్ అన్న మంత్ కోడ్ ఆగస్ట్ కదా. ఆగస్ట్ 8 అంటే 1 2 3 4 5 6 7 8 నాన్న. సో మనకి 3. నెక్స్ట్ నాన్న 2000 అంటే 1 అన్న. 2000 ని 1 ని సపరేట్ చేసుకో. 2000 అంటే ఎగ్జాక్ట్ గా 4 తో డివిజిబుల్ అవుతుంది. 2000 డివైడ్ బై 400 వేసుకోవాలి. ఎందుకని ఎవ్రీ 4 సెంచరీస్ ఒకసారి నీకు కోడ్ రిపీట్ అవుతుంది కాబట్టి ఇప్పుడు ఈ రోజు క్యాన్సిల్ అవుద్ది. సో 4 5 టైమ్స్ నాన్న. ఎగ్జాక్ట్ గా డివిజిబుల్ అయింది కదా. రిమైండర్ అంతా 0. రిమైండర్ 0 వస్తే నీకు కోడ్ 0 అనమాట. సో మనకి ఇక్కడ 0 పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇయర్ ఏమిస్తే ఆ ఇయర్ రాసుకోవాలన్న. ఇయర్ ఎంత మనకి 1. సో 1 రాసుకున్నాం. నెక్స్ట్ ఇయర్ 1 ఉంది నాన్న. ఈ 1 లో ఎన్ని లీప్ ఇయర్స్ ఉంటాయి నాన్న? అసలు లీప్ ఇయర్స్ ఏ ఉండవు. లీప్ ఇయర్స్ అనేది మనకి 4 ఇయర్స్ ఒకసారి వస్తుంది. ఇక్కడ 4 ఇయర్స్ 1 ఇయర్ ఏ ఉంది కాబట్టి నీకు ఇది లీప్ ఇయర్స్ ఉండవు నాన్న. సో 0 అనమాట. నెక్స్ట్ కళ్ళు మూసుకొని 5 అన్ని క్వశ్చన్స్ కి నీకు 5 యాడ్ చేయాలన్న. సో ఇవన్నీ యాడ్ చేస్తే 24 3 27 27 28 28 ప్లస్ 5 నాన్న. 28 ప్లస్ 5 అంటే 33. 33 డివైడ్ బై 7 వేయాలన్న. మామూలుగా అయితే 7 వేస్తే మనకి ఆన్సర్ రిమైండర్ ఎంత వస్తుందో దాంట్లో డే ప్రకారం చూస్తాం. నన్ను ఇక్కడ నేను 28 రాయను. నెక్స్ట్ 5 రాగానే నాకు ఒకటి అర్థమైంది నాన్న. ఏమర్థమైందంటే ఈ 28 అనేది మనకి కంప్లీట్ గా 7 తో డివిజిబుల్ అయింది. అవుద్దు కదా. ఇంకెంత ఉంది ఎక్స్ట్రాగా? 5 ఉంది, ఎక్కువ ఏం లేదు. ఈ 5 డివిజిబుల్ అవ్వదు కదా నాన్న. 28 కంప్లీట్ గా డివిజిబుల్ అయింది. 5 వచ్చేసి నీకు డివిజిబుల్ అవ్వదు నాన్న. ఎందుకో ఇక్కడ చూడండి. సపోజ్ 33 డివైడ్ బై 7 తీసుకున్నాను అనుకోండి. 7 33లో మనకి 4 టైమ్స్ పోద్ది. 4 టైమ్స్ అంటే 28. 28 లో 33 తీసేస్తే నీకు 5 నాన్న. సో 5 పోదు కాబట్టి ఈ 5 నాన్న ఇదే రిమైండర్ అవుతాం. ఇదే రిమైండర్ అయింది. నేనైతే ఇది కూడా చేయను. నేనైతే ఇక్కడ ఆల్రెడీ 5తో పోతుంది, కంప్లీట్ గా పోతుంది కాబట్టి రిమైండర్ కాబట్టి మనం చెక్ చేయాల్సింది. రిమైండర్ 5తో పోదు నాన్న. 5 పోదు కాబట్టి 7తో పోదు కదా. 5 అనేది 7తో పోదు కాబట్టి 5 అంటే 7 కంటే తక్కువ ఉంది కదా. 7 కంటే తక్కువ ఉంది కాబట్టి నేనేం చేస్తానంటే ఇదే రిమైండర్ గా తీసుకుంటా. ఇది కంప్లీట్ గా 7తో డివిజిబుల్ అవుతున్నప్పుడు, ఇది 7 కంటే తక్కువ ఉన్నప్పుడు రిమైండర్ కూడా ఇదే అవుతుంది. గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ఏంటి నాన్న మనకి రిమైండర్ 5 అనమాట. 5 అంటే నీకేంటిది నాన్న? 5 అంటే సండే 0, మండే 1, ట్యూస్డే 2, వెన్స్డే 3, థర్స్డే 4, అలాగే ఫ్రైడే 5 నాన్న. సో ఫ్రైడే కదా. సో ఫ్రైడే ఇక్కడ చూడండి. ఫ్రైడే కావాలంటే మీరు క్యాలెండర్ లో చెక్ చేసుకున్నా 24 ఆగస్ట్ 2021 అనేది మనకి ఫ్రైడే వస్తుంది. ఇప్పుడు నేనేం చేస్తా అంటేనా మీకోసం మీరు ప్రాక్టీస్ చేయడం కోసం ఎగ్జాంపుల్ క్వశ్చన్స్ లోనా మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ, మీ ఫాదర్స్ కానీ, మీ మదర్స్ కానీ డేట్ ఆఫ్ బర్త్ మీకు కంప్లీట్ గా తెలుసుంటే, అలాగే మీ బ్రదర్స్ కానీ, లేకపోతే మీ గర్ల్ ఫ్రెండ్స్ కానీ, బాయ్ ఫ్రెండ్స్ కానీ ఎవరి డేట్ ఆఫ్ బర్త్ అయితే మీకు తెలిసి ఉంటుందో వాళ్ళ డేనన్నా ఎప్పుడు పుట్టారో మనం కనుక్కోవాలంటే ఇప్పుడు ఎలాగో చూద్దాం అన్న. ఫస్ట్ నాది తీసుకుంటాను. 1995 ఏప్రిల్ 3 ఏప్రిల్ 3. సో డేట్ యాజ్ డీజ్ గా రాసుకోవాలి. నెక్స్ట్ మంత్ కూడా ఏప్రిల్ కదా, ఏప్రిల్ 4 కదా. అంటే ఫస్ట్ 3 వచ్చేసి మనకి 144 ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి 025 ఉంటుంది. సో మనకి ఫస్ట్ స్టార్టింగ్ దే కదా 4th అంటే 0. ఇక్కడ చూసుకోండి 1 2 3 అలాగే 0 4th ఏప్రిల్ 4. నెక్స్ట్ దీన్ని ఎలా డివైడ్ చేసుకోవాలన్నా 1900 ప్లస్ 95 అన్నమాట. సో 1900 అంటే మనకి 1900 డివైడెడ్ బై 400 వేయాలన్నా. 0 క్యాన్సిల్ అయిపోతాయి. 19/4 అంటే నీకు 4 ఎన్ని టైమ్స్ నాన్న? 4 టైమ్స్ 16 పోయిన తర్వాత రిమైండర్ ఎంత నాన్న? 19 లో 16 పోతే 3 ఇదిగోండి 1 2 3 అంటే 1 నాన్న. సో 1 అన్నమాట. నెక్స్ట్ 95 నాన్న. 95 ని యాజ్ గా రాసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలన్నా ఇయర్ ని యాజ్ గా రాసుకున్న తర్వాత ఈ ఇయర్ లో ఎన్ని లీప్ ఇయర్స్ ఉన్నాయో ఫైండ్ అవుట్ చేయాలి. అంటే 95 డివైడ్ బై 4 చేయాలి. 4 2 టైమ్స్ నానా ఇంకా 15 ఉంటది. 4 3 టైమ్స్ 12
12 15లో 12 పోతే 3 అనమాట. మనకి రిమైండర్‌తో అవసరం లేదు కదా! మనకు కావాల్సింది ఏంటిది? ఇక్కడొచ్చే నంబర్ కాబట్టి 23 నాన్న. సో, ఇక్కడ కళ్ళు మూసుకొని నువ్వేం యాడ్ చేయాలి నాన్న? 5 యాడ్ చేయాలన్నమాట. అన్ని క్వెషన్‌లకి నీకు డే ఫైండ్ ఔట్ చేయాలంటే 5 యాడ్ చేసుకోవాలన్న. ఇప్పుడు ఇయన్నీ యాడ్ చేద్దాం. 95 ఒక 5 100 తర్వాత 23 1 24 24 ఒకటి 3 27 127. సో, 127 డివైడెడ్ బై 7 చేద్దాం. 7 1 జర్ 7 నాన్న. 7 పోతే నీకు 57 ఉంటది. 7 8 జర్ 56 అనమాట. రిమైండర్ ఎంత నాన్న? 1. 57లో మనకి 56 పోతే రిమైండర్ 1 నాన్న. 1 అంటే మనకి డే కోడ్ ఏంటిది? సండే 0 మండే 1 నాన్న. సో, మండే. సో, నేను పుట్టిన డే వచ్చేసి మండే నాన్న. కావాలంటే మీరు క్యాలెండర్‌లోకెళ్ళి 1995 ఏప్రిల్ 3 ఎప్పుడు చూడండి మండే వస్తుంది నాన్న. అలాగే మీరు 2001లో పుట్టిన, 2లో పుట్టిన, 3లో పుట్టిన డేటు, మంత్, ఇయర్ తెలిస్తే డే కనుక్కోవచ్చు నాన్న. అది ఎవరిదైనా సరే. మీ ఫాదర్‌దైనా సరే, గ్రాండ్ ఫాదర్స్ అయినా సరే, మదర్‌దైనా సరే, మీ ఫ్రెండ్స్‌లో ఎవరిదైనా సరే కనుక్కోవచ్చు నాన్న. ఎలా కనుక్కోవాలన్నా మళ్ళీ ఒకసారి చెప్తాను. డే యాజ్ ఈజ్‌గా రాసుకోవాలి. తర్వాత మంత్ కోడ్ నాన్న. డే రాసుకున్న తర్వాత మంత్ కోడ్. తర్వాత సెంచరీ కోడ్ నాన్న. ఈ ఇయర్‌ని నువ్వు సెంచరీగా, ఇయర్‌గా స్ప్లిట్ చేసుకోవాలి. సెంచరీ కోడ్ రాయాలి. సెంచరీ కోడ్ ఎలా కనుక్కుంటాను నాన్న? 1900 డివైడెడ్ బై 400 నాన్న. రిమైండర్ ఎంత వస్తదో అక్కడ నుంచి తీసుకోవాలి. 1 2 3 రిమైండర్ 1 వస్తే ఇది, రిమైండర్ 2 వస్తే ఇది, రిమైండర్ 3 వస్తే ఇది, రిమైండర్ 4 రాదు నాన్న. ఎందుకని? 4తో డివిజిబుల్ అవుతుంది. ఇది 0 అనమాట. రిమైండర్ 0 వస్తే ఇది. రాసుకుంటా. సెంచరీ కోడ్ రాసుకున్న తర్వాత ఇయర్ రాసుకుంటాను. ఇయర్ 95 యాజ్ ఈజ్‌గా. 95 అయితే 95, 2003 అయితే 3, 2002 అయితే 2, 2005 అయితే 5 నాన్న. సో, తర్వాత ఏం రాసుకుంటానన్నా నీవు 95లో నీకు ఎన్ని లీప్ ఇయర్స్ ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు సపోజ్ మీరు 2002లో పుట్టారనుకోండి. 2 వచ్చేసి నీకు 4 కంటే తక్కువ కదా! 4 ఇయర్స్ కంటే తక్కువుంది. మనకి లీప్ ఇయర్సే ఎవ్రీ 4 ఇయర్స్‌కోసారి వస్తున్నప్పుడు, ఇది 4 కంటే తక్కువ ఉన్నప్పుడు ఇక్కడ లీప్ ఇయర్ ఉండదు నాన్న. అప్పుడు 0 అయిపోద్ది. సో, ఇక్కడ 95లో మొత్తం 23 లీప్ ఇయర్స్ ఉన్నాయన్నమాట. మనకిక్కడ రిమైండర్ కాదు రాసుకోవాల్సింది. ఎన్ని టైమ్స్ పోతుందో అది రాసుకోవాలన్నమాట. నెక్స్ట్ అన్ని క్వెషన్స్‌కి ఇక్కడ 5 యాడ్ చేయాలన్న. సో, అప్పుడు ఇయన్నీ యాడ్ చేసిన తర్వాత డివైడెడ్ బై 7 చేస్తే నీకు మనకి రిమైండర్ ఎంతొస్తుందో అంతా నువ్వు సండే నుంచి కౌంట్ చేసుకుంటూ నువ్వు డే ఫైండ్ ఔట్ చేస్తావు. అది డే ఫైండ్ ఔట్ చేయడం వచ్చేసి నీకు అదనమాట. నువ్వేం చేయాలి ప్రాక్టీస్ కోసం నీ డేట్ ఆఫ్ బర్త్ గాని, ఎవరి డేట్ ఆఫ్ బర్త్ గాని తీసుకొని డే ఫైండ్ ఔట్ చేయాలి. కొంచెం చూడండి ఇప్పుడు 12th జులై 2019 వాజ్ సాటర్డే అన్న. దెన్ 23rd జూలై 2019 అన్నమాట. ఇక్కడ చూడన్నా నీకు ఇయర్ సేమే, మంత్ సేమే, డేట్ మారింది. ఇప్పుడు ఇయర్, మంత్ సేమ్ గా ఉంటే నువ్వేం చేయాలన్నా డేట్స్ సబ్ట్రాక్షన్ చేయాలన్నా. వాళ్ళు తీసేస్తే ఎంత నీకు 1 1 11. సో, 11 వచ్చిన తర్వాత నువ్వేం చేయాలి? 7తో డివైడ్ చేయాలన్నా. 7 1 7. 11 నుంచి 7 పోతేనా నీకు 4. రిమైండర్ 4 అనమాట. ఈ 4 అంటే నువ్వు ఎక్కడి నుంచి తీసుకోవాలి నాన్న? సండే 0, మండే 1, థర్స్‌డే అలాగే అలా తీసుకోవాలా? అలా కాదు. ఇక్కడ రిఫరెన్స్‌లో నీకు వాడు ఏ డే ఇచ్చాడో అక్కడి నుంచి 4 తీసుకోవాలి నాన్న. మర్చిపోకూడదు. ఇందాకొచ్చేసి అది వేరే, ఫస్ట్‌లోది వేరే, ఇది వేరే అనమాట. ఇక్కడ చాలా మంది మిస్టేక్ చేసే క్వెషన్ నాన్న ఇది. దీన్ని మర్చిపోతుంటారు హడావుడిలో. ఎగ్జామ్ ఇది మర్చిపోమాకండి ప్లీజ్. ఇక్కడ సాటర్డే ఉంది కదా! సాటర్డే దగ్గర నుంచి 4 నాన్న. సాటర్డే తర్వాత సండే, మండే, ట్యూస్‌డే అండ్ వెడ్నెస్‌డే నాన్న. 4 వచ్చింది కదా! 4 టు వెడ్నెస్‌డే కాబట్టి మనకి ఇప్పుడు ఏంటిది నాన్న? ఆప్షన్ బి కాబట్టి ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మీరు పొరపాటున మర్చిపోయి కూడా సండే 0, మండే 1, తర్వాత ట్యూస్‌డే 2, వెడ్నెస్‌డే 3 అంటే థర్స్‌డే 4 అనేది 4 కదా! 4 పెట్టి ఇదిగోండి థర్స్‌డే కూడా ఆప్షన్‌లో ఉంటుంది. అది కూడా ఉంటుంది. మీరు తప్పు చేయాలని ఇలాంటి క్వెషన్స్ ఇస్తాను నేను. ఇక్కడ నీకు ఏంటిది ఈ క్వెషన్‌లోన నీకు మంత్ కోడ్, ఇయర్ కోడ్ అయన్నీ లేవు కదా! ఈజీ అనుకుంటా. నువ్వు చేసే మిస్టేక్ ఎక్కడ చేస్తావంటే ఇదిగో ఇక్కడ మిస్టేక్ చేస్తావన్నమాట. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. నెక్స్ట్ ఈ క్వెషన్ చూడనా ఇప్పుడు 1st January 2010 వాస్ సండే. దెన్ 1st January 2018 అన్న. ఈసారి మనకి ఇప్పుడు చూడండి డేట్ సేమే,
మంత్ సేమే, ఇయర్ మారింది నాన్న. ఇందాక ఇయర్ సేమ్, అలాగే మంత్ సేమ్, డేట్ డిఫరెన్స్. ఈసారి డేట్ సేమే, అలాగే మంత్ సేమే, ఇయర్ డిఫరెన్స్ నాన్న. ఇయర్ డిఫరెన్స్ ఉన్నప్పుడు నాన్న మీకు ఎన్ని ఇయర్స్ డిఫరెన్స్ ఉంటే అన్ని ఇయర్స్ రాసుకున్నాను. 8 డిఫరెన్స్, 10కి 18కి డిఫరెన్స్ నాన్న, నీకు 8 ఇయర్స్ డిఫరెన్స్ నాన్న. ఈ 8లో ఎన్ని లీప్ ఇయర్స్ ఉండేనన్నా మనకి 8/4 వేస్తే నీకు ఎన్ని లీప్ ఇయర్స్ ఉన్నాయో తెలుస్తుంది. ఈ 8కి 2 యాడ్ చేయాలి. మనకి ఇయర్స్ యొక్క డిఫరెన్స్ రాసుకోవాలి యాజ్ ఇట్ ఈస్ గా. ఆ తర్వాత ఈ ఇయర్ లో ఎన్ని లీప్ ఇయర్ ఉన్నాయో చూసుకొని అది రాసుకోవాలి. సో మనకి 10 వచ్చింది. సో నెక్స్ట్ 10ని 7తో డివైడ్ చేస్తే నీకు రిమైండర్ 3 వస్తుంది. సో 3 ఎక్కడి నుంచి నీకు సండే దగ్గర నుంచి 3 మండే, ట్యూస్డే అండ్ వెన్స్డే అనమాట. సో వెన్స్డే వచ్చేసి నీకు ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. లేదా ఇక్కడ ఇచ్చింది మర్చిపోకూడదు. అలాగే నీకు ఈ క్వశ్చన్ లో ఇది కాదు నాన్న, నీకు ఇంకొక 2 క్వశ్చన్స్ చెప్తాను, అవి చూద్దాం. ఈసారి ఏంటంటే నాన్న 2010 ఇచ్చాడు కదా, ఇక్కడ ఆప్షన్ లో ఓన్లీ 1 ఇయర్ ఇచ్చారు. 2011 ఇచ్చారు అనుకోండి, అంటే ఇది 2010 అనేది మనకి నార్మల్ ఇయర్ అన్న. 2011 కూడా మనకి నార్మల్ ఇయరే. సో నార్మల్ ఇయర్ అన్న మనకి డిఫరెన్స్ ఏం లేదు నా 1 ఇయర్. అంటే ఇక్కడ చూడండి, నార్మల్ ఇయర్ కి నెక్స్ట్ ఇయర్ అడిగితేనన్నా సింపుల్ గా మీరేం చేయాలంటేనన్నా కళ్ళు మూసుకొని నార్మల్ ఇయర్ కి మనకి ఎంత యాడ్ చేయాలంటే +1 యాడ్ చేయాలి. సింపుల్ గా సండేకి +1 యాడ్ చేస్తే మనకి సరిపోతుంది. నార్మల్ ఇయర్ కి +1 యాడ్ చేస్తే సరిపోతుంది అన్న. అదే ఇక్కడ మీకు 2010 ఇవ్వకుండా 2012 ఇచ్చి ఇక్కడ 2013 ఇచ్చారు. 2012 వచ్చేసి నీకు ఏంటి నాన్న, లీప్ ఇయర్ నాన్న. ఎందుకంటే లీప్ ఇయర్ 4తో డివిజిబుల్ అవుతుంది ఇది ఎగ్జాక్ట్ గా. సో ఇది లీప్ ఇయర్ అనమాట. సో లీప్ ఇయర్ ఇచ్చి మనకి నెక్స్ట్ ఇయర్ అడుగుతాను. లీప్ ఇయర్ యొక్క నెక్స్ట్ ఇయర్ అడిగితే లీప్ ఇయర్ కి నెక్స్ట్ ఇయర్ అడిగితే అన్న నువ్వు +2 యాడ్ చేసుకోవడం. ఈ సండేకి +2 యాడ్ చేసుకుంటా. అదే నార్మల్ ఇయర్ కి నెక్స్ట్ ఇయర్ అడిగితే 1. ఎప్పుడన్నా అది మనకి సేమ్ డేట్ సేమ్ మంత్ ఇచ్చేసి మనకి 1 ఇయర్ డిఫరెన్స్ ఉంటాయి అన్న. అంటే నెక్స్ట్ ఇయర్ అడిగినప్పుడు లీప్ ఇయర్ కి అయితే మనకి +2, నార్మల్ ఇయర్ కి అయితే మనకి +1 చేయాలన్న. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి, 24 ఏప్రిల్ 2014 వాజ్ ఫ్రైడే, దెన్ 24 ఏప్రిల్ 2019 అన్న. ఇదిగోండి డేట్ మంత్ సేమ్ గా ఇచ్చాడు. నువ్వేం చేయాలి, ఇయర్స్ యొక్క డిఫరెన్స్ తీసుకోవాలన్నా. 19 కి 14 డిఫరెన్స్ ఎంత, 5. తర్వాత ఏం చేయాలి, ఈ 5 లో ఎన్ని లీప్ ఇయర్స్ ఉన్నాయో ఫైండ్ అవుట్ చేయాలి. ఎన్ని ఉంటేనన్నా మనకి 1 లీప్ ఇయర్ ఉంటుంది. ఎలా తెలుసు నీకు 1 అని, /4 చేస్తే రిమైండర్ ఎంత వస్తే, రిమైండర్ కదా కోఎఫిషియంట్ అనుకుంటా. ఇదిగోండి 4 1 టైమ్స్ ఇక్కడ 1 ఉంది కదా, ఈ 1 మనం ఇక్కడ రాసుకుంటాం. ఈ రెండింటిని యాడ్ చేస్తే 6 నాన్న. మనకి 7తో డివైడ్ చేస్తే అసలు పోదు కదా. 6 అనేది మనకి ఏంటిదన్నా మనకి రిమైండర్. సో 6 ఎక్కడ నుంచి 6 అన్న, ఫ్రైడే నుంచి 6. ఫ్రైడే, సాటర్డే, తర్వాత సండే, తర్వాత మండే, తర్వాత ట్యూస్డే, తర్వాత వెన్స్డే, నెక్స్ట్ థర్స్డే అన్న. సో థర్స్డే వచ్చేసి నీకు ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అన్న. నువ్వేం చేయాలి, నీకు క్వశ్చన్ లో డేట్ మంత్ సేమ్ గా ఉన్నప్పుడు ఇయర్ యొక్క డిఫరెన్స్ తీసుకొని ఆ తర్వాత దాంట్లో ఎన్ని లీప్ ఇయర్స్ ఉన్నాయో అన్ని రాసుకొని యాడ్ చేసి 7తో డివిజిబుల్ చేసి తర్వాత వచ్చిన రిమైండర్ నువ్వు ఇక్కడ ఉన్న ఫ్రైడే దగ్గర నుంచి కౌంట్ చేసుకోవాలన్నా. ఇందాక చెప్పినట్టు నీకు 14 కి నెక్స్ట్ ఇయర్ 15 ఇచ్చాడు అనుకోండి. 14 అనేది నాన్ లీప్ ఇయర్ అనమాట. నాన్ లీప్ ఇయర్ వచ్చినప్పుడు నీకు నెక్స్ట్ ఇయర్ 15 అడిగినప్పుడు నువ్వేం చేయాలి, దీనికి 1 యాడ్ చేయాలి. అలాగే ఇక్కడ 14 కాకుండా నీకు 16 ఇచ్చి ఇక్కడ 17 అడిగారు అనుకోండి. 16 వచ్చేసి నీకు లీప్ ఇయర్ నాన్న, 17 వచ్చేసి మనకి లీప్ ఇయర్ కాదనమాట. సో లీప్ ఇయర్ ఇచ్చినప్పుడు నీకు వెంటనే నెక్స్ట్ ఇయర్ అడిగినప్పుడు నీకేం చేయాలి, +2 నాన్న. వచ్చిన దానికి +2 యాడ్ చేసుకొని మనం ఆన్సర్ చేస్తాం అనమాట.
నెక్స్ట్ క్వశ్చన్ ఇద్దాం. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. ఇప్పుడు 21 మార్చ్ 2015 వాజ్ సాటర్డే, దెన్ 26 జూన్ 2023 అన్న. ఇక్కడ చూడండి, మీరు అబ్జర్వ్ చేస్తానన్నా డేట్ సేమ్ లేదు, మంత్ సేమ్ లేదు, ఇయర్ సేమ్ లేదు అన్న. అన్ని డిఫరెంట్ గా ఉన్నాయి. అలాంటప్పుడు ఏం చేయాలన్నమాట, వాటికి గివెన్ డేట్ ఇచ్చాడు కదా, గివెన్ డేట్ కి సాటర్డే ఇచ్చాడు, ఇఫ్ కండిషన్ లో ఇచ్చారన్న. మనం దానికి ఎగ్జాక్ట్ గా సాటర్డే వస్తుందో లేదో ఫైండ్ అవుట్ చేయాలన్నా. రావచ్చు, రాకపోవచ్చు, కానీ మనం వస్తుందో లేదో ఫైండ్ అవుట్ చేయాలి. 21 మార్చ్ 2015 కదా నాన్న. నువ్వేం చేయాలన్నా, 21 డేట్ యాజ్ ఈజ్ గా రాసుకోవాలి. మంత్ కోడ్ అన్న, మంత్ కోడ్ థర్డ్ మంత్ కోడ్ తెలుసు కదా, 144025036, అలాగే 146 144 నెక్స్ట్ ఇది వచ్చేసి మంత్ కోడ్. నెక్స్ట్ నాన్న నీకు 5310 ఇవి వచ్చేసి ఏంటిదన్నా, సెంచరీ కోడ్. రిమైండర్ 1 వస్తే ఇది, 2 వస్తే ఇది, 3 వస్తే ఇది, రిమైండర్ 0 వస్తే అది. సో ఇప్పుడు ఏం చేయాలి నువ్వు, మార్చ్ మంత్ కోడ్ నాన్న 1 2 3, మార్చ్ థర్డ్ మంత్ కోడ్ 4, 21 ప్లస్ 4, నెక్స్ట్ ప్లస్ 2015 అన్న. 2000 అంటే 15, 2000 అంటే మనకి డివైడెడ్ బై 400 వేయాలన్న. సెంచరీ కదా, 2000 సెంచరీగా కన్వర్ట్ చేసాం అన్నమాట. 2000 డివైడెడ్ బై 400 ఇస్తే నీకు ఎగ్జాక్ట్ గా డివిజిబుల్ అవుతుంది. ఎగ్జాక్ట్ గా డివిజిబుల్ అయితే నీకేంటి నాన్న, రిమైండర్ 0, కాబట్టి 0 అన్నమాట. సో 0 ఇది సెంచరీ కోడ్ నన్ను. నెక్స్ట్ 15 యాజ్ గా రాసుకోవాలి. 15 లో ఎన్ని లీప్ ఇయర్స్ ఉంటేనా మనకి, డివైడెడ్ బై 4 వేస్తే మొత్తం 4 3 అవుతుంది, అంటే 3 లీప్ ఇయర్స్. నెక్స్ట్ కళ్ళు మూసుకొని 5 యాడ్ చేయాలి. ఇదిగోండి 15 5 20 23 27 అన్న, మొత్తం 27 అన్న. 27 ఒక 21, సో 8 ఇది 48, 7 6 48, 7 6 48 అనమాట. మనకి 6 వచ్చింది కదా. ఇప్పుడు చూడండి, సండే 0, మండే 1, ట్యూస్డే 2, వెన్స్డే 3, థర్స్డే 4, ఫ్రైడే 5, సాటర్డే 6 అన్న. అంటే 6 సాటర్డే రావాలి. 6 ఎప్పుడు రావాలన్నా మనకి, సాటర్డే రావాలి. వాడు ఇచ్చింది కూడా సాటర్డేనే కదా, సో మనకి సాటర్డే వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలంటే, మనం ఏం చేయాలంటే, ఇప్పుడు గివెన్ దానికి కనుక్కోవాలన్న. వచ్చింది కాబట్టి. అదే రాలేదనుకో, సేమ్ రాకపోతే ఏం చేయాలనేది మనం నెక్స్ట్ క్వశ్చన్ లో చూద్దాము. ఇప్పుడు సేమ్ వచ్చింది, వాడు ఇచ్చిన దానికి మనకి డే సేమ్ వచ్చింది కాబట్టి ఆటోమేటిక్ గా దీనికి కూడా మనం డే ఏది ఫైండ్ అవుట్ చేస్తామో అదే ఆన్సర్ అని. సో మనకి 26 జూన్ అన్న. జూన్ వచ్చేసి మనకి ఏంటన్నా, మే జూన్ అన్న, అంటే 6th మంత్ అన్న. 1 2 3 4 5 6 5, సో నీకు 5 మంత్ కోడ్. నెక్స్ట్ ప్లస్ 2000 అంటే 23 అన్న. 2000 సెంచరీ కోడ్ ఏంటన్నా మనకి 0. నెక్స్ట్ 23 యాజ్ గా రాసుకోవాలి. 23 యాజ్ గా రాసుకొని నీకు 23లో ఎన్ని లీప్ ఇయర్స్ ఉంటాయినా మనకి 5 ఉంటాయినా. 23 డివైడెడ్ బై 4 వస్తే 4 5 20 వస్తుంది. సో మనకి 5 ఉంటుంది లీప్ ఇయర్స్. కళ్ళు మూసుకొని అన్నిటికీ 5 యాడ్ చేయాలన్నమాట. ఇదిగో 5 5 5 మొత్తం 15. నెక్స్ట్ 23 26 వచ్చేసి 49, 14 64 డివైడెడ్ బై మనకి 6 అంటే 9 times 63, రిమైండర్ 1 అన్న. సో 1 వచ్చింది. 1 అంటే ఏంటన్నా, సండే 0, మండే 1 అన్న. మండే 1, సో కరెక్ట్. సెకండ్ నువ్వు సాటర్డే దగ్గర నుంచి మనకి లెక్కేసుకున్నా. నీకు సాటర్డే తర్వాత ఏంటిదన్నా మనకి సండే తర్వాత మండే. మనకి లెక్కేసుకుంటే 1 వచ్చింది కదా. సాటర్డే తర్వాత 1 అంటే మనకి సండే రావాలన్నా. కానీ మనకి మండే ఎందుకు వచ్చిందంటే, ఇక్కడ చూడండి, ఇందాక వచ్చేసి నీకు ఏంటిదన్నా, ఆ కండిషన్ వచ్చేసి నీకు మంత్ కానీ, లేకపోతే అలాగే డేట్ కానీ, అలాగే ఇయర్ కానీ సేమ్ వచ్చినప్పుడు మనం ఇక్కడ ఏమి ఇచ్చాడో దానికి ఇది యాడ్ చేసాం. సండే 0 వాటికి కాదు. సో ఇక్కడ మనం ఇచ్చిన దానికి సాటర్డే వచ్చిందా లేదా చూసుకున్నాం. సాటర్డే వచ్చింది కాబట్టి మనకి ఇక్కడ రిమైండర్ ఎంత ఉంటే అంత మనకి సండే 0, మండే 1 అనుకుని దాంట్లో చేయాలను. సో ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఏం చేద్దామంటే, ఇక్కడ ఇయర్ కి
ఇక్కడ ఇచ్చిన డేకి డిఫరెన్స్ ఉంటే ఆ ప్రాబ్లం చేద్దాం మనం. నెక్స్ట్ ఈ క్వశ్చన్ ఏమండి, ఇప్పుడు 1st February 2005 వాజ్ బర్త్డే, దెన్ 14th May 2005 ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. ఈ క్వశ్చన్ లో నువ్వేం చేయాలన్నా వాడి ఇచ్చిన డే, మంత్, డేట్, మంత్, ఇయర్ కి థర్స్డే వచ్చిందా లేదా అని ఫైండ్ అవుట్ చేయాలన్న. మనకి ఆల్ డిఫరెన్స్ ఉన్నప్పుడు, అన్ని డిఫర్ అయి ఉన్నప్పుడు వాడు ఇచ్చిన థర్స్డే కరెక్టా కాదో ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకి 1st February 2005 కదా, 1st Feb 2005 ఫస్ట్ యాజ్ రాసుకుందాం. ఫిబ్రవరి కోడ్ మనకి 144 కాబట్టి సెకండ్ కాబట్టి 4 మంత్ కోడ్ ఇది 4. నెక్స్ట్ ఏంటిది 2005. 2000 లో మనకి ఎగ్జాక్ట్ గా 400 డివిజన్ చేస్తే మనకి 0 కోడ్ అని. నెక్స్ట్ 5 ఇయర్ యాజ్ గా రాసుకోవాలి. 5 లో లీప్ ఇయర్స్ ఎన్ని ఉంటాయి అంటే 1 ఉంటుంది. నెక్స్ట్ 5 కళ్ళు మూసుకుని యాడ్ చేయాలి. 5 5 10 11 11 4 15 15 ఒకటి 16 అని. 16 డివైడెడ్ బై 7 వేస్తే 7 2 14 అన్న. 14 16 లోంచి 14 పోతే రిమైండర్ 2 అన్న. రిమైండర్ 2 అంటే మనకి సండే 0, మండే 1, ట్యూస్డే 2 అన్న. 2 కదా ట్యూస్డే. సో మనకి ఇక్కడ ట్యూస్డే వచ్చినట్టు. ట్యూస్డే వచ్చింది కానీ ఇక్కడ ఏమి ఇచ్చారు, థర్స్డే ఇచ్చారు. చూసారా, అబ్జర్వ్ చేస్తారా? సో ట్యూస్డేనా ఇచ్చిన ట్యూస్డే నీకు థర్స్డే అవ్వాలంటే నీకు ఎన్ని యాడ్ చేయాలన్నా 2 యాడ్ చేయాలి. ట్యూస్డే తర్వాత వెన్స్డే అండ్ థర్స్డే అంటే వచ్చిన దానికి మనకి 2 యాడ్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, వచ్చిన దానికి 2 యాడ్ చేస్తే మనకి థర్స్డే వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి, వాడు అడిగింది చేయాలన్న. వాడు ఏం అడిగాడు, 2 యాడ్ చేయాలి. గుర్తుపెట్టుకోవాలి మీరు. 14 యాజ్ గా రాసుకోవాలి. మంత్ మే అన్న. మే అంటే 5 కాదు, 0 2 5 అన్నాం. 1 2 3 4 5 5 అంటే ఇది ప్లస్ 2. నెక్స్ట్ 2015 అన్న. 2000 వచ్చేసి మనకి 400 లో డివిజిబుల్ అవుతుంది. సెంచరీ కోడ్ రాశాను. నెక్స్ట్ 15 యాజ్ రాసుకోవాలి. 15 లో మొత్తం 3 లీప్ ఇయర్స్ ఉంటాయి. తర్వాత 5 యాడ్ చేయాలన్న. ఎక్స్ట్రా 5 డిఫాల్ట్ గా అన్ని క్వశ్చన్ 5 యాడ్ చేయాలి. ఇప్పుడు చూడు, 15 ప్లస్ 5 20 20 23 అలాగే 25 అన్న. 25 ఒక 14 9 39 డివైడెడ్ బై 7 5 టైమ్స్ పోతుందన్న. 5 టైమ్స్ 35 పోతుందన్న. 39 లో 35 పోతే రిమైండర్ 4 అనమాట. 4 అంటే నీకు ఏంటిది నాన్న, సండే 0, మండే 1, అలాగే ట్యూస్డే 2, థర్స్డే 4 నాన్న. 4 అంటే మనకి ఏం వచ్చింది, థర్స్డే వచ్చింది. థర్స్డే ఆప్షన్ లోకి వెళ్ళి ఆప్షన్ చూసి థర్స్డే అని పెట్టకూడదు అన్న. ఎందుకని, ఇక్కడ మనకి ఇచ్చిన డేట్, మంత్, ఇయర్ అనేది మనకి టాలీ అవ్వాలా. ఎందుకు టాలీ అవ్వాలా, డిఫర్ అయినాయి. +2 యాడ్ చేస్తే మనకి టాలీ అవుతుంది అన్న. సో ఇక్కడ వచ్చిన సాటర్డే కూడా +2 యాడ్ చేయాలి. +2 యాడ్ చేస్తే థర్స్డే తర్వాత ఫ్రైడే, సాటర్డే అన్న. సాటర్డే కాబట్టి మనకి ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఎగ్జామ్ లో ఇలాంటి క్వశ్చన్స్ రావు నాన్న. ఎలాంటి క్వశ్చన్స్ అంటే ఇదిగోండి, 1st February 2005 వాజ్ థర్స్డే వస్తే మనకి ఎంత వచ్చింది, ట్యూస్డే వచ్చింది కదా. అలాంటి డిఫర్ అయ్యే క్వశ్చన్స్ రావు. వాడు ఎగ్జాక్ట్ గా ఆ డే ఏదైతే ఇస్తాడో అదే ఇస్తాడనమాట. ఏదైతే వచ్చిందో అదే ఇస్తాడు. సో నువ్వు దీనికి అలా ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. ఈ రోజుకి ఇదే క్యాలెండర్స్ లో లాస్ట్ టాపిక్. మొత్తం మనం ఈ రోజు ఏం చూసామన్నా, ఫస్ట్ డే ఫైండ్ అవుట్ చేయటం ఎలాగో చూసాం. బర్త్డే డేట్ అనుకోండి, డే అనుకోండి. ఎలా ఫైండ్ అవుట్ చేయాలన్నా నీకు డేట్ యాజ్ గా రాసుకోవాలి. అలాగే నీకు మంత్ కోడ్, తర్వాత సెంచరీ కోడ్, ఆ తర్వాత ఇయర్ రాసుకుంటాం. ఇయర్ లో లీప్ ఇయర్స్ ఎన్ని ఉంటాయో అన్ని రాసుకుంటావు. ఆ తర్వాత డిఫాల్ట్ గా అన్ని క్వశ్చన్స్ కి 5 యాడ్ చేస్తావు. తర్వాత డివైడెడ్ బై 7 చేస్తావు. నెక్స్ట్ క్వశ్చన్ లో నువ్వేం చూసావన్నా, డేట్ డిఫర్ అయ్యి నీకు మంత్ అండ్ ఇయర్ సేమ్ గా ఉన్నప్పుడు ఒక మోడల్ చూసాం. అప్పుడు ఏం చేయాలన్నా, మనకి డేట్ యొక్క డిఫరెన్స్ తీసుకొని ఎంత వస్తే అంత 7 తో డివిజిబుల్ చేయాలి. నెక్స్ట్ ఏం చేసామంటే మనం తర్వాత మనకి డేట్ అంటే మంత్ సేమ్ గా ఉండి ఇయర్ డిఫరెన్స్ అయినప్పుడు నువ్వేం చేసావన్నా, డిఫర్ అయినా ఇయర్స్ రాసుకున్నావు. ఆ తర్వాత ఆ ఇయర్స్ లో ఎన్ని లీప్ ఇయర్స్ ఉన్నాయి రాసుకున్నావు.
ఆ రెండింటిని యాడ్ చేసి 7తో డివిజిబుల్ చేశాను. మనకి మళ్ళీ దీంట్లోనే లీప్ ఇయర్‌కి నెక్స్ట్ ఇయర్ అడిగితే +2 చేయాలి. అదే నార్మల్ ఇయర్‌కి నెక్స్ట్ ఇయర్ అడిగి డేట్, మంత్ సేమ్‌గా ఉంటే +1 చేయడమేన. అదొక మోడల్ చేసాం. ఈ మోడల్‌లో ఏంటన్నా మనకి అన్ని డిఫరెంట్ అన్నమాట. ఇదిగోండి డేట్ డిఫర్ అయింది, మంత్ డిఫర్ అయింది, అలాగే ఇయర్ కూడా డిఫరెంట్ అయింది. వాడు డే ఇచ్చేసాడు. ఈ డే సేమ్‌గా ఉన్నప్పుడు మనం సేమ్‌గా చేసేయడమే. అదే సేమ్‌గా లేదనుకోండి, ఎంత యాడ్ చేస్తే మనకి ఇదొస్తుందో అంత వచ్చిన క్వెషన్‌లో కూడా మనం అంత యాడ్ చేయాలన్నమాట. ఇది నాన్న ఓవరాల్‌గా ఓవర్ వ్యూ అన్నమాట. మీరు ప్రాక్టీస్ ఎంత చేస్తే మీరు అంత క్యాలెండర్స్‌లో ప్రో లెవెల్‌కెళ్తారు నాన్న. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.